గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడి దయ వల్ల మనందరం బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇప్పుడు మనమైతే పైకి మన చిన్న తోటలోకి వెళ్దాము. 2 రోజులైందండి వెళ్ళక. చెట్లకి మొక్కలకి అన్ని నీళ్లు పోసుకోవాలి, అసలు ఏమేమి వచ్చాయో చూడాలి. అలాగే టమాటోలు, ఇవాళ వంకాయలు హార్వెస్ట్ చేయాలి, వాటర్ పట్టించాలి మొక్కలన్నిటికీ. అవన్నీ చూసేద్దాం. చాలా అంటే చాలా పని ఉంది. ఇప్పుడు టైం ఎంత అయిందంటే కరెక్ట్గా చూపిస్తాను మీకు. ఇదిగోండి 10:30 అయితే అయింది. నేను మళ్ళీ వచ్చిన తర్వాత చూపిస్తాను టైము ఎంత అవుతుందో తెలియదు. ఇటు వస్తే బయటికి అనమాట, మన గుమ్మం, మన బాల్కనీ ఇదంతా. ఇదిగో చూడండి, ఎప్పుడు అనుకుంటుంటాను చెట్లన్నీ గుబురుగా ఉండేవి ఒకప్పుడు చక్కగా, అప్పుడు తీస్తే బాగుండేది. ఇక్కడ దాకా వచ్చింది చూడండి, 30 బాగుంది కదా. గుమ్మం ముందైతే ఇలా పెట్టేశాను, గుబురుగా బాగుంటుంది కదా. అలా తర్వాత ఇక్కడైతే పెట్టేశాను చక్కగా. నాకు ఇష్టం అండి ఇలా రెడీ చేసుకోవాలంటే. ఇల్లు ముగ్గులు అవన్నీ నేనే వేసుకున్నాను. ఇలా పువ్వులు అయితే వేసుకుంటాను చక్కగా నీళ్ళల్లో, బాగుంటుంది కదా. ఇది శిల్పారామంలో తెచ్చానండి స్టాండ్. ఇలా ఇంటి ముందైతే మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను. మన ఇంట్లో 4 రకాలు ఉంటాయి మనీ ప్లాంట్. ఇది వస్తే ఈ మొక్క, దీని పేరు మర్చిపోయాను, బాగుంటుంది. 1000 రూపాయలండి మొక్క. అంటే మొక్క ఒక్కటే కాదు, ఈ కుండి, ఈ మట్టి అవన్నీ వాళ్ళే రెడీ చేసి ఇచ్చారు. ఈ స్టాండ్ మాత్రం మనదే. ఇలా 1000 రూపాయలు ఈ మొక్క అనమాట. తెచ్చిపెట్టాను, బాగుంది కదని మా పాపకు నచ్చింది నర్సరీకి వెళ్తే. అలా చక్కగా ఇలా బాగుంటుంది రెడ్ కలర్లో అని చెప్పి బాగుంటుంది. ఎక్కువ నీరు కూడా పట్టదు దీనికి. ఒక 1/2 గ్లాసు పోస్తే 3 రోజులకు ఒకసారి చాలు. ఇలా వస్తే ఇది మన బాల్కనీ మొత్తం అనమాట. బాల్కనీ బాగుంది కదా చక్కగా. అలాగే ఇగో దీంట్లో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి. ఇదొకటి మనీ ప్లాంట్, ఇదొకటి, ఇది గోల్డ్. బాగుంటుంది గోల్డ్ అయితే. చూడండి ఎంత అందంగా ముద్దుగా ఉందో. ఇది బాగుంది కదా కలర్, చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే ఇది ప్లాస్టిక్ మనీ ప్లాంట్లా ఉంటుంది, కానీ ఇది ఒరిజినల్ చెట్టు అనమాట. ఎంత బాగుందో కదా. ఇది వైట్ అనేది బాగుంటుందండి. ఇదైతే అప్పుడు ఎప్పుడు 4 ఏళ్ల క్రితం 250కి నేను తెచ్చాను. అప్పటి నుంచి జాగ్రత్త కాపాడుకుంటూ వస్తున్నా. మళ్ళీ మార్చామన్న వర్షాకాలంలో తొట్లో మట్టి అంతా మార్చి మళ్ళీ మట్టి వేసి చక్కగా దీన్ని చేశాను. ఇలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ గుబురుగా వచ్చేసింది మంచిగా. వీటికి ఇప్పుడు వాటర్ పట్టించాలి. 2 రోజులైంది పోయిక అంతా. ఇక్కడికి వస్తే స్టాండ్ కలర్లు బాగుంటాయని రెడ్, ఎల్లో, గ్రీన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఈశాన్యంలో కంపల్సరీ మనం శివుడికి అయితే నీళ్లు పెట్టాలి. గంగమ్మ తల్లి అంటే ఇష్టం కదా, అలా ఒక పువ్వు వేస్తాము. ఇక్కడ కూడా ఒక ముగ్గు వేసుకున్నాను చక్కగా, బాగుంటుందని. అలాగే ఇక్కడికి వస్తే మన సూర్య భగవాన్ని చూద్దాం, ఏం చేస్తున్నాడు. తండ్రి మయ్య, బంగారు తండ్రి. ఇదిగోండి ఇక్కడికి వస్తే ఇలా వచ్చేసాడనమాట. ఉదయం 10:30 అయిందని చెప్పాను కదా మీకు. 10:30 అయింది. ఇప్పుడు మనం పైకి వెళ్తే మొక్కల దగ్గరికి ఏ టైంకి కిందకు వస్తామో తెలియదండి. అది సూర్యభగవానుడు అయితే ఇలా ఉన్నాడు ఇప్పుడు. బాగున్నాడు కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 10:30 అయింది కదా, ఇలా వచ్చేసాడు. మనం వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అవుతుందో, పని అంతా అయ్యేటప్పటికి వాళ్ళ అన్నీ ఉన్నాయి. టమాటాలు, వంకాయలు కోసేవి, ఇంకా వంకాయ నారు వేయాలి. అలాగే చాలా పని ఉంది. అసలు 1 కాదు 2 కాదండి. ఇలా వేస్తే ఇది సపోటా చెట్టు. మాకు మీకు చాలా చూపించాలి ఈసారి బ్లాగ్లో చూస్తే, ఇప్పుడు టైం లేదు. ఇది సపోటా చెట్టు. మనకు అందకాయలు, ఇదిగో పువ్వులు వచ్చినాయి చూడండి. దగ్గరికి చూపిస్తా. ఇదిగోండి పువ్వులు వచ్చేది. మెయిన్ రోడ్డు మనకి కింద, మా ఇంటి కింద అనమాట. ఇట్లా బాగుంటుంది చక్కగా కదా. అది ఓకే. మళ్ళీ ఇట్లా ఇవన్నీ తీసుకొని చూసుకోవచ్చు చక్కగా నీట్గా. చూడండి బాగుంది కదా చక్కగా. వారం 10 రోజులైంది నేను ఈ ముగ్గులన్నీ వేసేటప్పటికి. ఇలా ఇది మొత్తం మన బాల్కనీ అనమాట. ఎందుకంటే మన గుర్తుగా ఉంటుంది కదా. అలా ఈ మొక్క అయితే చనిపోయింది, తెచ్చి పెట్టాలి ఒకటి పైన. ఇక్కడికి రాగానే కప్పు సాసర్లా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుంది అందంగా. నేనే పెట్టుకున్నాను. ఇదంతా పోయిందండి, మళ్ళీ వేసాను మొన్న. మట్టి వేసి కొంచెం చక్కగా ఇదంతా వేసాను. ఇంకా వేయాలి కొంచెం తీసుకొచ్చి. ఇక్కడ వస్తే వంట రూము, ఇటు మనకి తూర్పు సైడు 2 వాకిళ్ళు ఇచ్చారు ఇట్లా బయటకు రావడానికి. ఇదిగోండి ఇక్కడ వంట రూమ్. ఇది ఓపెన్ చేస్తే వంట రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకటి పెట్టాను స్టాండ్ వేసి. మనీ ప్లాంట్ అంత బాగా వచ్చిందో చూడండి, కింద దాకా అల్లుకుపోయి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఈ గంటలు అవన్నీ ఇష్టం కాబట్టి శిల్పారామం నుంచి తెచ్చుకున్నాను. కొన్నేమో అది ఇదేంటి నాంపల్లి ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు తెచ్చాను. ఎప్పుడో చెప్పమంటారా?
గత 12 ఏళ్ళైందండి తెచ్చి, మీరు నమ్మరు. నేను ఒక్కసారి 3-4 తెచ్చుకున్నాను. అలా వాడుతూ 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 ఇదొకటి మొన్న ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడో బాక్సుల్లో అలా ఉండిపోయింది, కొత్తది ఓపెన్ చేసి పెట్టానమాట. అందుకే ఇంత చక్కగా కొత్తగా బాగుంది ఇది. ఒకటేమో చిన్నది పగిలిపోయింది, ఇక్కడంతా పగిలిపోతే పడేయకుండా నాకు ప్రాణం అప్పలేదు. అప్పుడు ఎప్పుడో ఇష్టపడి తెచ్చుకున్నాను కదా, అప్పట్లోనే ఇది 300 అనమాట ఒక్కొక్కటి. అలా 3-4 తెచ్చుకున్నాను. చెట్ల వైపు ఒకటి, మళ్ళీ ఇటు బాల్కనీలో అలా ఉంచానమాట. ఇది కొత్తది ఇక్కడ పెట్టేశాను. ఇదేమో బేగం బజార్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, వినాయకుడిది. బాగుంది కదా, హ్యాంగింగ్స్ బాగుందని చెప్పి ఇది కూడా బేగం బజార్లోనే తెచ్చానండి. చక్కగా నీట్గా బాగుంది చూడండి. గంటలతో నాకు ఎందుకు ఈ బెల్స్ అన్న ఈ వినాయకుడు అన్న చాలా ఇష్టము, బాగుంటుంది శుభసూచకంలాగా. ఇక్కడేమో అలోవెరా దిష్టి కట్టమంటారు కదా, ఇది పెద్దగా అయిపోయిందండి, మంచిగా అయింది. కాస్త ఇక్కడ ఇంత లావున ఉంటే కింద పడిపోయింది, ఒక రోజు ఎలా పడిందో తెలియలేదు. చాలా బాగుంది. ఇది మాత్రం ఆ కింద పడిపోయిన దగ్గర నుంచి ఇది కుళ్ళిపోతూ వస్తుంది అనమాట. కుళ్ళిపోతే దిష్టి అంటారు కదా, చూద్దాం మరి. ఇది తీసేసి వేరేదైతే పెట్టాలి. ఇంకా పెద్ద మొక్క అయితే ఎక్కడన్నా వేరే మన ఇంట్లో పెద్ద పెద్దవి ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడైతే లేదండి, పోయింది. ఇల్లు మారినప్పుడు అన్నీ అలోవెరా నేను ఎక్కువ పట్టించుకోలేదు, కానీ మన ఇంట్లో 2 మొక్కలు అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి అనమాట. ఇలా చేస్తే ఇక్కడి నుంచి ఇదంతా చెప్పాను కదా, ఇక్కడికి వస్తే ఇదంతా చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టాను. ఇలా ఇదిగోండి, ఇలా టేబుల్ మీదకి అది బాగుంటుంది కదా. ఇలా ఒకటి చిన్న చిన్న అయితే రెడీగా పెట్టి ఉంచుతాను. ఇక్కడ కింద కూడా పైన కూడా ఉంటాయి కదా, అలా చక్క చిన్న చిన్న వాటిల్లో రెడీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ బాగుంటుంది అందంగా అని చెప్పి ఇలా వేసాను క్రోటన్స్ అంతా. ఇటు వస్తే ఉత్తరం వాకిలి వైపు ఇది బాగుంది కదా హ్యాంగింగ్. చూడండి ఎంత కిందకి వచ్చిందో, కిందకి ఇంకొంచెం అయితే నేల కంటేటట్టు భూమి కంటేటట్టు అయితే ఉంది కదా, బాగుంటుందండి. ఇదొక తీగ, టర్టిల్ వైన్లోనే ఇదొక రకం అనమాట. చూడండి, వాటర్ పోయాలి వాటన్నిటికీ ఇవాళ కంపల్సరీ. చాలా టైం పట్టిద్ది. ఈ కిందే ఒక అరగంట పడుతుంది తక్కువ వేసుకుంటే. ఇక్కడికి వస్తే ఉత్తరం వాకిలి నుంచి ఇదిగోండి ఇలా బయటికి రావాలి. ఇది మన వాకిలి అనమాట ఒకటి. తర్వాత ఇక్కడ ఒకటి పెట్టండి, ఇది అలోవెరా పెద్ద కాలేదు. ఇది గులాబీ మొక్కలకు వేద్దాం. కట్ చేసి మట్టిలో ఇలా పక్కకి సైడ్కి తీసేసి కొంచెం వేసి ముక్కలు చేసి కట్ చేసి పెడితే మంచిగా వస్తాయి అనమాట. అంటే ఫంగస్ వేర్లకి అదంతా రాకుండా నీట్గా ఉంటుంది. అదొక చిట్కా అనమాట. ఇక్కడికి వస్తే ఇది వామాకు. దోమలు ఉంటే మనకి ఇంట్లోకి రావంటండి ఈ ఆకు స్మెల్కి. ఇక్కడికి వస్తే మనది ఆకు చెట్టు, తమలపాకు చెట్టు. చూడండి, ఇక్కడ దాకా ముగ్గులు వేసుకున్నాను చక్కగా. ఇలా వస్తే కిందకి పైకి వెళ్ళనప్పుడు ఇక్కడ కింద తీసుకొని తినటానికి రోజు మా పాప నేను చెరువు 2 ఆకులు అలా తింటాం కదా. ఇదేంటి తులసాకు, మళ్ళీ తులసాకు, ఇది పుదీనాకు, ఇది తమలపాకు తింటే 3 చాలా మంచిదండి ఆరోగ్యానికి, హెల్త్కి కూడా. అలాగే ఇప్పుడు ఇదిగో మట్టి, ఆకు చెట్లు మట్టి వేద్దామని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను రెడీగా. ఇప్పుడు ఇదిగో ఇక్కడికి వస్తే ఇదొకటి అనమాట టర్టిల్ వైన్ హ్యాంగ్. ఎంత బాగుంది కదా, కింద దాకా వస్తుంది మొత్తం, బాగా పెరిగి బాగుంటుందండి. దీంట్లో ఇది పెట్టాను, ఇంకోటి చూపిస్తాను మీకు. ఇదిగో మనీ ప్లాంట్లో ఇదొక కలరు బ్లాక్గా ఉంది కదా, చూడండి చిన్నది. ఇది ఇంత తెచ్చిపెట్టాను ఎక్కడో నర్సరీకి వెళ్ళినప్పుడు, వాళ్ళని అడిగి తీసుకున్నాను. ఇది ఇంతది చిన్నది, అది ఇంత పెద్దగా అయింది. అది కాకుండా ఇదొక కలర్ అనమాట, మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఇదిగో ఇదొక కలరు. మనీ ప్లాంట్లోనే ఒక జాతి అని చెప్పారు. ఇది బాగుంది కదా, ఇది కూడా చూడండి చక్కగా. ఇది కూడా అంతే, చిన్న మొక్క. అమ్మ వస్తున్నామండి, ఒక్క నిమిషం. టీ కూడా తాగలేదు, పైకి ఇట్లా పెట్టుతల్లి అక్కడ వస్తున్నాను నేను. పైకి వెళ్ళి వాళ్ళ మధ్యాహ్నం దాకా ఇదే పని ఉంటుందండి. అంటే పని చేసుకోవడం, వీడియోలు తీసుకొని అప్లోడ్ చేయడం, ఇవే సరిపోతుంది. చాలా అంటే చాలా పని ఉంటుంది ఈరోజు. ఇదిగోండి పై దాకా అయితే ఎక్కింది ఇది ఆకు చెట్టు, ఇలా ఎక్కిందనమాట. ఇప్పుడు నేను ఇంకా దీన్ని గుబురుగా చేయాలి ఆలోచిస్తున్నా. ఇది పెద్ద తొట్టులోకి మారుద్దామా చక్కగా, ఇంకా గుబురుగా పైలాగా వస్తుందని చెప్పి. చిన్నగా ఉంది కదా తొట్టి, అయినా ఈలోపు మనం మట్టేసి చూద్దామని చెప్పి రెడీగా పెట్టాను. తర్వాత ఇటు వస్తే ఇదిగోండి, ఇటు వస్తే ఇదొకటి గోల్డ్ కలర్. మూత పెట్టమ్మా, టీ మీద వస్తున్నా, ఆరిపోయింది. గోల్డ్ కలర్ మనీ ప్లాంట్. ఇదంతా చాలా గుబురుగా బాగా వచ్చిందండి. అప్పుడు తీస్తే వీడియో భలే ఉండేది. ఇక్కడికి వస్తే చూడండి మనీ ప్లాంట్, మళ్ళీ చిన్న మొక్క. అంటే ఏదైనా నేను పోగొట్టకుండా ఇదిగో ఇంత కొమ్మ తీసుకెళ్ళి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక దాంట్లో అయితే గుచ్చేస్తాను. ఒకటి పైన ఒకటైతే ఉంటుందని నాకు అలా ఇష్టం అనమాట. మళ్ళీ వేరే వాళ్ళని అడగటం ఎందుకు, మనమే ఒకళ్ళకి ఇవ్వాలి. కానీ వీలైనంతవరకు పోగొట్టుకోకుండా ఉన్నదే దాచిపెట్టుకొని మనం ఒకళ్ళకి వీలైనంతవరకు అడగొద్దని నా ఉద్దేశం అంతే.
ఇంకా లేనప్పుడు అడగొచ్చు, ఉన్నది పోగొట్టుకొని అడగటం ఎందుకని చెప్పి ఇదిగో ఇదంతా బాల్కనీ అనమాట మంది. మట్టి వేయాలి ఇప్పుడు వీటన్నిటిలో. ఇంకా అది కూడా ఎందుకు చూపించటం, చాలా వేడి అయిపోద్ది కదా. ఇలా వస్తే మా ఇంటి చుట్టూరా లైన్ అనమాట ఇది. అక్కడి నుంచి మా ఇంటికి ఈ చుట్టూ ఉంటుందండి. మర్చిపోయి మీకు మన ఇంటి ముందు ఇది ఉంది కదా, ఇది చూపించాలి. ఇదేంటి ఇక్కడ బిలవపత్రం చెట్టు, ఇదంతా మా ఇంటి కింద బిలవపత్రం చెట్టు ఉంటుంది, చూపిస్తా ఉండండి. ఎందుకంటే అటు వెళ్తే ఇంకోటి ఉంది, ఇది మన ఇంట్లోది. ఇప్పుడు నేను చూపించేది మన ఇంట్లోది. ఇదిగోండి మొన్న కట్ చేస్తారు, పెద్దగా ఉండేది ఇక్కడ దాకా. ఇదిగో బిలవపత్రం చెట్టు ఉత్తరం ఆకిలి సైడ్ పెట్టారు, మన ఇంట్లోది. ఇది కట్ చేశారు, చిన్నగా అయిపోయింది. మనం ఇటు వెళ్తే పక్కింటి వాళ్ళది పెద్దది ఉంది చెట్టు, నేను చూపిస్తాను చూడండి. ఇటు ఈ ఇంటి చుట్టూ మనకి మేము చిన్నపిల్లలప్పుడు ఇలా కట్టించేవారు అనమాట ఇల్లు అందరూ అప్పట్లో. ఇవన్నీ వెనకాల లైను, అదే వెనక మన ఇంటి వెనకాలది. ఇదిగో లైన్గా ఇవి బ్యాక్ సైడ్ బాత్రూమ్స్. ఇదేమో వాష్ ఏరియా అనమాట. మనం ఇదేమంటారు, ఇది వాషింగ్ మిషన్, అదంతా పెట్టుకోవచ్చు. మన ఇంటికి పనివాళ్ళు వచ్చినప్పుడు వీక్లీ వన్స్ అయితే పిలిపిస్తుంటాం అనమాట డీప్ క్లీనింగ్కి. వీళ్ళనంతరికి నేను మా పాప ఇద్దరం చేసుకుంటూ ఉంటాము. అప్పుడు ఇక్కడ వేసేస్తే సామాను బట్టలు అవన్నీ, కాళ్ళ కింద పట్టాలు అవన్నీ ఉంటాయి కదా, దుప్పట్లు పెద్ద పెద్దవి అవన్నీ చక్కగా ఉతికేసి పైన అయితే ఆరేసి వెళ్ళిపోతుంటారు. అలా వాష్ ఏరియా అయితే అంత చక్కగా ఇలా వస్తే చూపించాను కదా. ఇప్పుడు వెనక వైపు ఇది మన ఊర్లలో కనుక ఇదిగోండి ఏమంటారు, ఇది ఇక్కడ బోర్డు, స్విచ్ బోర్డు. తర్వాత ఇదిగో ఇది వాషింగ్ మిషన్ కన్నా పెట్టారు రెడీగా. ఇదేంటి ఇక్కడ తాడు ఇట్లా తగిలిచ్చారు, అర్థం కాలేదు. సరే ఇక్కడ వాడడం మేము వాషింగ్ మిషన్ కూడా బాత్రూంలో పెట్టేసాం, పెద్దగా ఉంటుంది బాత్రూమ్ అని అక్కడే పెట్టేసాం. ఇదంతా తిరిగి రావడం ఎందుకులే రోజు అని చెప్పి. ఇంకా మనకి ఇక్కడికి వస్తే ఈ అటు లైన్ అంతా చూపించా కదా, బ్యాక్ సైడ్ అంతా ఇక్కడ వాషింగ్ ఏరియా కదా. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు అట్లా తాడుతో కట్టి పెట్టారు, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఇక్కడ ఒక లైట్ కూడా ఉంటుంది చక్కగా, అంటే మనకు భయమేం లేదు. ఇదిగో ఇది కూడా ఇదంతా మనదే. ఇంకా ఈ ఫ్లోర్ మొత్తం మనకే, బిల్డింగ్ అంతా పైన ఇప్పుడు మనం చూసే దగ్గర అంతా మనకే, ఒక ఫ్లోర్ అంతా మనకే అనమాట, సెకండ్ ఫ్లోర్ అంతా. ఇదిగోండి బిలవపత్రం చెట్టు, పక్కింటి వారిది ఇది చూసారా. కింద నుంచి 2 ఫ్లోర్లు, ఇది 3వ ఫ్లోరు, అంటే మన ఫ్లోర్ దాటి పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇదిగోండి శివుడి దయ వల్ల ఇది ఇక్కడే మనకు చేయి పెడితే ఇట్లా అందుతుంది అంతే. అంత దగ్గరలో బిలవపత్రం చెట్టు అయితే ఇలా ఉంది కదా. అబ్బా హ్యాపీ అండి, నిజంగా చెప్తున్నా, భలే ఉంది అసలు. ఆ దేవుడి దయలో మేమైతే చక్కగా మన ఇంటికి వచ్చి మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా కోసుకెళ్తూ ఉంటారు అనమాట. ఇటు వస్తే వంట రూము. ఉన్నావా తల్లి? లేదు, హాల్లో ఉంది. ఇది వంట రూమ్ అనమాట, ఓపెన్ చేసి పెడతాము ఇలా. అదే కొంచెం గాలి రావాలి కదా, అందుకని ఎప్పుడు వెయ్యము. ఇక్కడ భయమే ఉండదండి అసలు. సరే ఏం లేదు, దొరికినాయి. హాయ్ తల్లి, ఎక్కడున్నావు? నువ్వు కనిపిస్తున్నావా? ఇదిగోండి ఇది మన వంట రూము. అదిగో మా అమ్మాయి అక్కడ. జాలి ఉంది కదా, దోమలది రాకుండా, అందుకు. చెట్లు ఎక్కువ కదండి ఇక్కడ, దోమలు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఇదిగో బిలవపత్రం చెట్టు, ఓం నమ శివాయ. బిలవపత్రం అబ్బా ఎంత బాగుంటుందండి, మంచిదంటండి. మాకు ఇరువైపులా ఉంది, అటువైపు ఇటువైపు. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ముగ్గులు వేసుకున్నాను చక్కగా. నేను మీకు బాల్కనీ టూర్ లాగా వాళ్ళ అయిపోయింది అనుకోకుండా ఇదే ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను మెట్లెక్కే దగ్గర ప్లాంట్. ఇక్కడ మెట్లెక్కే దగ్గర కూడా ఒక చక్కగా ముగ్గులు వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది, ఇక్కడికి వస్తే చెప్పుల స్టాండ్. అది కాకుండా ఇది రోజువారి వాడేదనమాట చెప్పుల స్టాండ్. ఇక్కడ ఒకటి పెట్టేశాను, మొక్క బాగుంటుంది చక్కగా. ఏముందండి 4 రోజులకు ఒకసారి ఒక చిన్న చెంబు నీళ్లు పోస్తే చాలు, అలా ఉండిపోయింది అనమాట. ఇటు తీస్తే ఇది ఇక్కడ బిలవపత్రం చెట్టు, ఇక్కడ కూడా చూసారా. ఇదిగో చేయి పెడితే అందుతుంది అంతే. ఇదిగో చేయి పెడితే అందుతుంది. ఓం నమ శివాయ. తప్పులుంటే క్షమించి తండ్రి. ఇక్కడ నుంచి చూస్తే మనకి ట్రైన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చెట్లో నుంచి. 4 రోజులు పోతే ఆకులన్నీ రాలిపోయి చక్కగా ట్రాక్ కనిపిస్తుంది. ట్రైన్ మెట్రోదికి వచ్చింది. ఇదిగోండి చూసారా, అది ట్రైన్ కూడా వచ్చేసింది. ఫుల్ ట్రైన్స్ కనిపిస్తాయి అనమాట. ఇంకోటి వచ్చింది ఆపోజిట్లో. అబ్బా భలే ఉంది దేవుడా, 2 వచ్చాయి. అబ్బా బాగుందండి, కన్నుల పండుగగా ఉందన్నమాట. ఇలా అయితే కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ డోర్ అయితే ఇలా వేసేయచ్చు. ఇలా డోర్ వేసిన తర్వాత ఇటు వెళ్తే కిందకి వెళ్ళిపోతామండి. ఆఫీస్ రూమ్ లాగా ఓనర్స్ ఆఫీసు లాగా పెట్టేసుకున్నారు ఇక్కడ. వాళ్ళకి ఆఫీసులు చాలా ఉన్నాయండి, మొత్తం 5-6 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. చాలా మంచివారు మా ఓనర్స్ కూడా. ఇప్పుడు దాకా ఇటు వెళ్ళొచ్చాం కదా, అంటే ఒక ఫ్లోర్ మొత్తం మనకే
ఇలా వెళ్ళి అటు నుంచి వెనక నుంచి ఇలా వచ్చేసాము. బాల్కనీ టూర్ అనమాట ఇది. చాలా బాగా మేము కనిపించి అయితే చేద్దాం అనుకున్నాము, కానీ అనుకోకుండా ఏంటో లేవగానే టీ కూడా తాకుండా ఇలా అయితే చూపిస్తున్నాను మీకు. నాకు అర్థం కాలేదు, ఇలా ముగ్గులు వేసుకున్నాను పైకి. ఎప్పుడు కుంకుమ పసుపు వేసినట్టు చక్కగా ఈ పువ్వు తామర పువ్వు వేసి చక్కగా నాకు ఇష్టం అండి అలా. ఇది ఇక్కడికి వస్తే వంట రూమ్ ముందు కూడా వేసేసాను, ఇలా పెట్టేశాను కదా. చాలా బాగుంటుంది, చాలా ఇష్టం కూడా నాకు ఇలా. ఇదిగోండి 30 పైన ఉన్నప్పుడు తీయలేదు వీడియో, ఇదంతా ఫుల్గా అయిపోయి ఇక్కడ భలే వచ్చేది కిందగా. ఇలా ఇవన్నీ అయితే చూపించాను కదా మీకు. అలాగే ఇదిగోండి చెప్పుల స్టాండ్, బయటకు వెళ్ళేటప్పుడు మంచి కొత్తవన్నీ ఇలా పెట్టుకుంటాము. లోపల మొత్తం అన్నీ కొత్తవన్నీ పెట్టేస్తాం అనమాట. అలా ఇటు వెళ్తే పైకి మన చిన్న తోటలోకి కదా, అంతే. ఇంకా బాగుంటుంది కదా. ఇదిగోండి చక్కగా ఇక్కడ ఎవరన్నా వస్తే మా ఫ్రెండ్స్ కానీ మా వారి ఫ్రెండ్స్ కానీ ఆ 2 చైర్స్, ఇది టీపాయ్ అంటే లోపలే బయట వరకే అనమాట. ఇది ఎప్పుడన్నా పైన కూడా వేసుకుంటాము. చాలామంది వచ్చినప్పుడు ఈ టీపాయ్ కూడా పైకి తీసుకెళ్ళిపోయి చైర్స్, అక్కడ ఉన్న స్టూల్స్ అవన్నీ అక్కడ పైకి తీసుకెళ్ళి మనకే కదా ఇదంతా ఫ్లోర్లో ఎవ్వరు ఉండరు కదా, ఇంకా హ్యాపీగా మనమే ఎంజాయ్ చేసుకోవచ్చు. టీ స్నాక్స్ అవన్నీ అట్లా అనమాట. ఇక్కడికి వస్తే ఇలా తీసామంటే ఇంకా మెయిన్ రోడ్డు అదంతా ఉంటుంది. ఇగో ట్రైన్స్ కనిపిస్తున్నాయా గొడవగా, ఇదిగోండి ట్రైన్ అబ్బా పోయిందా. ఇలా అయితే కనిపిస్తుంటుంది అనమాట చెట్ల నుంచి. 4 రోజులు పోతే మొక్కలన్నీ అది ఆకులన్నీ రాలిపోయి ఇంకా మొత్తం ట్రైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా చూపిస్తాను మీకు వీలైనంతవరకు. అదే ఇలా ఈ డోర్లో తీసామంటే ఫుల్ గాలండి, భలే ఉంటుంది. ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది. అంటే ఇక్కడ వరకు లోపలైతే పైన ఏం లేదు కాబట్టి, మన మొక్కలు పెట్టిన దగ్గర ఏం లేదు కాబట్టి ఎండలు వచ్చినప్పుడైతే ఫుల్ వేడి ఉంటుంది అనమాట. ఇప్పటికైతే బాగుంటుంది. ఇంకా ఎలాగో వేసి ఉంది కాబట్టి 2 రూముల్లో ఇంకా వీళ్ళనంతరికి పైన కూర్చొని తర్వాత ఇంకా ఏసీ రూమ్లోకి వెళ్ళి పడుకోవడం, ఎందుకంటే హాల్లో చాలా వేడి ఉంటుంది. అందుకనే ఇలా వస్తే మనకి మెయిన్ వాకిల్ అనమాట. ఇదైతే బాగుంది కదా. ఇది కూడా గుబురుగా ఉండేది, ఇలా అయిపోయింది. ఇంకా దిష్టి కోసం అయితే ఇలా పెట్టామండి చక్కగా. ఇదైతే కాశీలో తీసుకొచ్చాను గుర్తుగా, సూర్యభగవానుడు అంట. ఇలా అందరు అన్నారు అమ్మేవాళ్ళు, తీసుకెళ్ళండి అమ్మ దిష్టికి మంచిది అలా పెట్టుకోండి అని చెప్తే, అవునా అండి అని ఒకటి అయితే కొనుక్కొచ్చాను. నాకు గుర్తు కూడా లేదు, వెళ్ళి కూడా దాదాపు 10 ఏళ్ళు అలా అవుతుంది. చూసారు కదా. ఇంకేదండి మన బాలకృష్ణ టూరు. ఇప్పుడు నాకు అయితే మామూలుగా పని లేదండి. ఈ చెట్లకి ఏమంటారు మట్టి వేసుకోవాలి, ఇవన్నీ తీసుకెళ్ళి పైన క్లీన్ చేయాలి. బాబోయ్ అసలు ఎంత పని, ఎంత టైం అయితే కూడా తెలియదు. ఇదిగో ఆకులు, ఇది గులాబీ చెట్టుకి వేయాలి, తీసుకెళ్ళి ముక్కలు చేసి మంచిది. ఈ ఆకు చెట్టుకి మట్టి వేసుకొని, వీటన్నిటికి మట్టి వేసుకొని నీళ్లు పోసుకొని వెళ్ళేటప్పటికి టైం ఎంత అవుతుందో కూడా నాకైతే తెలియదండి. ఇది మన చక్కగా టూర్ అయితే ఎంత బాగుంది కదా. వీటికి పని చేసేటప్పటికి చాలా అంటే చాలా టైం పడుతుంది. మనం ఇంట్లోకి వెళ్దాం ఇప్పుడు. వీటి నుంచి ఇలా పెట్టేశాను తోరణం లాగా చక్కగా. ఇదంతా అల్లించేసాను ఇక్కడ కూడా, ఉత్తరం వాకిలకు కూడా నాకు ఇష్టం అంతే. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడికి వస్తే ఇలా మళ్ళీ దేవుడు గది ఈశాన్యంలో పెట్టామన్నమాట చెక్క. ఇలా ఈ చెక్కకు కూడా నేనే మొత్తం ముగ్గులు వేసుకున్నాను, పెయింట్ వేసి చక్కగా. రోజు పసుపు పూసి కుంకుమ పెట్టేదాన్ని. సరే అలా కాదు, మనకి ఆడవాళ్ళకి వీలు కుదిరినప్పుడు ఈయన పూజ చేస్తారు కదా, అప్పుడు మరి ఎలా బాగుండదు కదా అని చెప్పి నేను ఇలా అయితే గడపలకి వేసేటప్పుడు చక్కగా మొత్తం వేసేసాను. బాగుంది కదా, రోజు కళ్ళగా ఉంటుంది అప్పుడు మనకి. ఇప్పుడు నేను వీడియో తీస్తూ మీకు టైం చూపించా కదా, 10:30 అయిందని. మళ్ళీ ఇప్పుడు టైం చూపిస్తా. వీడియో తీసేటప్పటికే అరగంట, అంటే మామూలుగా అలా చూపించుకొని వస్తే ఇంకా మీకు టైం చూపిస్తాను. ఇదంతా మన హాల్ అన్నమాట. అవి 2 బెడ్రూమ్లు. ఇదేమో ఉయ్యాలు కట్టుకున్నాము ఇష్టం అని చెప్పి. మా పాప అక్కడ కూర్చుంది, ఇక్కడ ఒక సోఫా ఉంటుంది. మొత్తం చూపించట్లేదు, ఉదయాన్నే కదా, మొత్తం ఇంకా పని కాలేదండి ఇంట్లో, చాలా పని అయితే ఉంది. ఇక్కడైతే ఇటు వెళ్తే వంట రూమ్ ఉంటుంది. ఇది మా షోకేస్ అనమాట. చిన్నప్పుడు మా పిల్లలకు వచ్చిన ప్రైజులు అవన్నీ, కప్స్, బాగా చదివేవాళ్ళు అప్పట్లో, చాలా అంటే చాలా బాగా. అలా అయితే ఇక్కడ మా మమ్మీ మా డాడీ వీళ్ళిద్దరూ, మా అమ్మ మా నాన్నండి లేరు, ఇప్పుడు చనిపోయారు. నేను చిన్నపిల్లప్పుడే. ఇలా చూడండి, ఇక్కడ ఎన్ని లాఫింగ్ బుద్ధాన్ని ఎన్ని రకాలుగా పెట్టుకున్నాను. ఇక్కడ ఒకటి పెద్దది, ఇది తెచ్చి కూడా దాదాపు 14 ఏళ్ళు 15 ఏళ్ళు మట్టిది. రోడ్డు సైడ్ అమ్ముతుంటే తెచ్చుకున్నాను ఇష్టంగా నేను. ఇంకా కలర్ వేయటం అట్లాంటివి ఏమి లేవండి అప్పటి నుంచి కూడా. ఎలా ఉందో అలా ఉంచాము. ఎంత ఇల్లులు మారినా జాగ్రత్తగా ఒక అట్టపెట్టెలో పెట్టుకొని తీసుకెళ్తాం లాఫింగ్ బుద్ధ.
నాకు ఇష్టం అంతే, బాగుంటుందని. ఉత్తరం వాకిలి వైపు చూడాలంట, అంటే ఉత్తరం మొహం వైపు చూడాలంట. అందుకని ఇటు షోకేస్లో అయితే ఇలా పెట్టేశాను. కొన్ని అయితే అక్కడ ఉన్నాయి కదా షోకేస్లు అన్నీ, అక్కడ అయితే సామాను పెట్టేశాను మొత్తం. అక్కడ అంటే ఇంట్లో వాడుకునేవి గాజు సామాను అవన్నీ. ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూము. ఇదేమో చిన్నది. ఇలా అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడికి వస్తే మొత్తం చూపించలేకపోతున్నాను కదా. మొత్తం ఒకరోజు మంచిగా ఇక్కడ చిన్న చిన్న దేవుడి అయితే పెట్టుకున్నాము నీట్గా. ఇది కూడా గిఫ్ట్ కిందే వచ్చింది. తర్వాత ఇదిగో ఇక్కడ లాఫింగ్ బుద్ధ ఒకటి, 2వ సైజు, ఇది 3వ సైజు. ఎవరన్నా ఇస్తే మంచిదంటండి గిఫ్ట్ మనకి, కానీ నేనే తెచ్చుకున్నాను, ఎవరు ఇవ్వలేదన్నమాట నాకు. ఎవరిచ్చిందా కూడా నేను ఉండలేదు, ఎవరో చెప్పారు, అవునా అని చెప్పి నేను కొనుక్కొచ్చుకున్నాను వెళ్ళి. అదొక సంతోషం నాకు. ఎవరు ఇచ్చింది నాకెందుకులే ఉండటం అని చెప్పి. ఇది ఎప్పుడో ఆ బొమ్మ లోపల కనిపిస్తుంది కదా, అది మా పాప చిన్నప్పుడు. అమ్మ నువ్వు చిన్నప్పుడు ఆ బొమ్మ ఇక్కడ లోపల ఒకటి ఉంది చూడు బొమ్మ. ఇది కూడా ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు అండి ఆ బొమ్మ తీసుకొని. 2 తెచ్చాను, ఒకటి అటు ఇటు ఇల్లు మారేటప్పుడు పగిలిపోయింది, ఒకటే ఉంటే అటు మొలగ పెట్టేసాను అనమాట. అవన్నీ గుర్తుల కోసం అంతే, బాగుంటుంది కదా అని చెప్పి అలా అయితే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పాల్సినవి. ఇప్పుడు ఏదో పైపైన అలా చెప్పేస్తున్నాను. ఎంత చెప్పిన తర్వాత ఇప్పుడు టైం ఎంత అయిందో చూపించిన మీకు. ఇదిగోండి 10:30కి మొదలుపెట్టిన వ్లాగ్ ఇప్పటికైతే అయింది. ఇంకొక 5 నిమిషాలు తక్కువ, అరగంట అయితే అయింది. ఇప్పటికి ఇది పెట్టేసి ఇంకా ఎక్కువైపోయింది కదా. ఇంక మళ్ళీ మరొకసారి దేవుడి దేవుళ్ళ మనందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ జయలక్ష్మి. ఇప్పుడు పైకి వెళ్ళి బాబోయ్ అసలు ఎంత పని ఉందంటే, నాకు తెలిసి 2, 3 అవుతుంది నాకు కిందకు వచ్చేటప్పటికి. వీలైతే ఆ వీడియో కూడా తీసి మీకు రేపైతే అప్లోడ్ చేస్తాను తప్పకుండా. ఈరోజు చేసిన పని అంతా కాకపోయినా కొంత అంతా తీయాలంటే చాలా అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అందుకనే మెయిన్ అన్నీ తీసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను కింద. రోజు వేయకుండా తుడిస్తే సరిపోతుందని చెప్పి నేనే వేసుకున్నాను. అలా ఒక్కసారి మన సూర్యభగవాన్ని పలకరించి వెళ్ళిపోదాం. ఆయన ఎన్నిసార్లు చూసినా తనది తీరదు, అంత ఇష్టం అనమాట నాకు. ఇదిగోండి చూస్తున్నారు, కనిపిస్తుంది మీకు, అదనమాట. బాగుంది కదా. అది అందరు బాగుండాలని దండం పెట్టుకుంటూ ఒకసారి కార్ వచ్చింది. ఈ కార్ అయితే రోజు ఇక్కడే పార్కింగ్ చేస్తారు, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ నుంచొని చూస్తూ ఉంటాను అనమాట. మన దగ్గర ఇక్కడ కిటికీ తీసుకొని చక్కగా నుంచొని చూస్తుంటాను. ఎందుకంటే ఆ ఇష్టం అన్నాను. ఈ పూలు ఉన్నాయి కదా, ఈ పెద్ద చెట్టువి, ఏదో ఒక పువ్వు కనిపించట్లేదు, చూపిద్దామంటే మీకు. అది వంకాయ కలర్ పూలు వస్తాయి, ఆ పువ్వులన్నీ దాని మీద పడతాయండి. అబ్బా ఎంత బాగుంటుందంటే ఆ సీను. నేను ఇంకెండాకాలం వచ్చే నెల అట్లా వస్తాయి కదా, అప్పుడు చూపిస్తాను మీకు. సూపర్ ఉంటుందన్నమాట. ఎవరో పక్కన ఆఫీసులు ఉన్నాయి పక్క బిల్డింగ్లో, ఇక్కడ ఆపుకొని అక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ చెట్టు కింద చక్కగా దాంట్లో జాబ్కి వెళ్తారనుకుంటా. సాయంత్రానికి వచ్చి తీసుకెళ్తుంటారు. దాని నిండా పువ్వులు పడతాయి. ఎంత ఇదిగో ఇది నైల్ కలర్ లాగా కొంచెం పైన పువ్వులు చూసే ఉంటారు మీరు, నేను చూపిస్తాను. అవన్నీ ఆకులన్నీ రాలిపోయి ఫుల్ పువ్వులు వచ్చి ఇలా పడిపోతాయి అనమాట. ఉంటుందండి బాబోయ్. మల్లె పూలవాన జల్లుల్లోన తడిసిన ఆనందన అన్నట్లు అంతా అయితే బాగుంటుంది. మరి ఉంటాను, మీ జయలక్ష్మి. మళ్ళీ పైకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి నాకైతే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా పని ఉంది. ఓకేనండి, బాయ్. మరి థ్యాంక్ యూ ఇప్పటి వరకు మన బాల్కనీ టూర్ చూసినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. చాలా పని ఉంది, అవన్నీ చేసుకొని అమ్మో చెట్లకి నీళ్ళు పోయాలి, మట్టి వేసుకోవాలి. ఎన్ని ఉన్నాయండి, 1 కాదు 2 కాదు. అమ్మ ఏం చెప్పాలి, ఇప్పుడు భయం వేస్తుంది ఎండకి పైకి వెళ్ళాలన్నా, కానీ తప్పదు. ఇవి అప్లోడ్ చేసేసి వెళ్ళిపోతాను. టీ కూడా ఆరిపోయినాయి అంటే మా పాప అరుస్తూ ఉందన్నమాట వెనక నుంచి. అమ్మ టీ తాగవా, టీ కూడా తాగవా, చూసావా టైం ఎంత అయిందో అని చెప్తుంది. ఉంటానండి మరి, బాయ్. అరగంట అయింది కదా వీడియో తీయబట్టి. మళ్ళీ పెద్ద వీడియోలు పెట్టకూడదు కాబట్టి చూడలేక, అందుకని ఇప్పుడైతే ఉంటాను మరి. బాయ్, మీ జయలక్ష్మి.